హరే కృష్ణ. శరీరమంతా వ్యాపించి ఉండే ఆత్మ అంటే మనం ప్రాణం యొక్క నిజమైన స్వభావాన్ని ఇక్కడ మనం తెలుసుకుంటున్నాము. శరీరమంతటా చైతన్యం అనేది వ్యాపించి ఉంటుంది. దేహంలోని ఒక్క భాగంలో లేదా పూర్తి దేహంలో కలిగే బాధలు, సుఖాలు ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఉంటారు. ఈ చైతన్యము శరీరమంతా వ్యాపించి ఉంటుంది. ఒక దేహంలోని బాధలు, సుఖాలు ఇంకొక దేహానికి తెలియవు. అందుకే ప్రతి దేహము ఒక వ్యక్తిగత ఆత్మకు సంబంధించినది. ఇక్కడ ఆత్మ ఉన్నదని వ్యక్తిగత చైతన్యము ద్వారానే తెలుస్తూ ఉంటుంది. ఈ ఆత్మ వెంట్రుక కొన భాగంలో 10,000వ వంతు పరిమాణము కలిగి ఉంటుంది. ఇది మనకు శ్వేతాశ్వతర ఉపనిషత్తు 5.9లో ధృవపరుస్తూ ఉన్నది. బాలాగ్రాశతభాగస్య శతధా కల్పితస్య చ భాగో జీవః స విజ్ఞేయః సచానంత్యాయ కల్పతే. వెంట్రుక కొనను 100 భాగాలుగా విభజించి అందులోని ఒక భాగాన్ని తిరిగి 100 భాగాలుగా విభజిస్తే అది ప్రతి భాగము ఆత్మ పరిమాణపు కొలత కలిగి ఉంటుంది. ఇటువంటిదే మరి ఒక శ్లోకము మనకు ఇక్కడ తెలుపబడింది. కేశాగ్రాశతభాగస్య శతాంశః సాదృశాత్మకః జీవః సూక్ష్మ స్వరూపోయం సంఖ్యాతితో హి చిత్కనః. వెంట్రుకలో 10,000 వంతు పరిమాణము కలిగిన అసంఖ్యాకమైన ఆధ్యాత్మిక అణువులు ఉన్నాయి. ఆధ్యాత్మిక అణువైనట్టి వ్యక్తిగత ఆత్మ భౌతికముగా సూక్ష్మమైనది. అటువంటి అణువులు అసంఖ్యాకంగా ఉన్నాయి. ఈ సూక్ష్మమైన ఆధ్యాత్మిక పదార్థమే అంటే ఆత్మ మన భౌతిక దేహానికి ఆధారం అయి ఉంటుంది. ఔషధ గుణం శరీరమంతటా వ్యాపించిన విధంగా ఈ ఆధ్యాత్మిక కణం యొక్క ప్రభావము శరీరం అంతటా వ్యాపించి ఉంటుంది. శరీరమంతా ఈ ఆత్మ యొక్క చైతన్యం ఉండడం ద్వారా మనకు అనుభూతులు కలుగుతూ ఉంటాయి. చైతన్యం లేని దేహాన్ని శవము అంటారు. కనుక ఈ శరీరంలోని చైతన్యం అనేది భౌతికమైన మూలకాల సమ్మేళనం కాకుండా ఆత్మ వలననే కలుగుతూ ఉన్నది. ఇది మనకి ముండక ఉపనిషత్తులో తెలుపబడినది. ఈ విషయమే మనకు భగవద్గీతలో కృష్ణ భగవానుని చేత కూడా చెప్పబడింది. భగవద్గీత 2వ అధ్యాయం 17వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఆత్మ గురించి ఈ విధంగా వివరిస్తున్నారు. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమావ్యయస్యాస్య నా కశ్చిత్ కర్తుమర్హతి. శరీరమంతటా ఏదైతే వ్యాపించి ఉన్నదో అది నశింపులేనిదని నీవు తెలుసుకోవాలి. ఆ అవినాశి అయిన ఆత్మను ఎవరు నశింపజేయ సమర్థుడు కాడు. ముండకోపనిషద్ ప్రకారం ఈ అణు ఆత్మ జీవుని హృదయంలో నిలచి ఉంటుంది. ఈ అణు ఆత్మ పరిమాణం ఈ లౌకిక శాస్త్రవేత్తల అవగాహనకు అతీతంగా ఉంటుంది. జీవుల దేహాలకు కావలసిన సమస్త శక్తులు దీని నుండే వస్తున్నాయి. హరే కృష్ణ.